మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు నమస్తే. నమస్తే దిలీప్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అయిన వైఎస్ షర్మిల గారు త్వరలో ఏదో రాజీనామా చేస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆవిడ పనితీరు పట్ల రాహుల్ గాంధీ గారు కూడా అంతలా హ్యాపీగా లేనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏమవుతుందో, ఏం జరుగుతుందో అంటారు? అసలు ఏమైందంటారు? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే షర్మిల గారు ఏం పని చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కోసం? కాంగ్రెస్ పార్టీ కోసం షర్మిల గారే కాదు, రాహుల్ గాంధీనే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు అయి పనిచేసినా కూడా అది బతకదు. ఎందుకు బతకదంటే ఆ ఛాన్స్ లేదు. ఆడ కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ అంతా వైసీపీగా మారిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఛాన్సే లేదు. షర్మిల గారు ఏమిటి, అదేదో కాంగ్రెస్ పార్టీని బతికిస్తారు, రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్తో దానికి మళ్ళీ పూర్వవైపు ఎంతో కొంత వస్తుంది, కనీసం ఆమెనా కడపలో గెలుస్తారు, ఈ రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ రోజుల్లో. కానీ అవేమీ నిజం కాదని ఎన్నికల తర్వాత తేలిపోయింది. కానీ ఆమె అనుకున్న టార్గెట్ పూర్తి చేశారు. ఆమె అనుకున్న టార్గెట్ ఏమిటి? తెలుగుదేశాన్నో బీజేపీనో కూటమినో ఓడించడం ఆమె టార్గెట్ కాదు. ఆమె అమ్మను వైసీపీని ఓడించాలి అనే నేపథ్యంతో వచ్చారు. ఆమె అమ్మగారిని ఓడించడానికి ఆమె కూడా ఒక కారణమయ్యారు. అక్కడి వరకు ఆమె సక్సెస్. కానీ ఆమెకి ఏదో రాజ్యసభ ఇస్తారు అది ఇదని పుకార్లు వచ్చాయి అప్పట్లో. ఎందుకు ఇస్తారు రాజ్యసభ ఆమెకి? ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఉమ్మడి ప్రయోజనాలు ఉంటాయి. షర్మిల గారికి రాజ్యసభ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఊపిరి పోసి ఆంధ్రప్రదేశ్లో పునరుజ్జీవనం జరిగే అవకాశాలు ఉంటే ఇచ్చుండేవాడు. అక్కడ ఛాన్సే లేదు. ఆ ఛాన్సే లేనప్పుడు ఇంకా ఆమెకి రాజ్యసభ ఎందుకు ఇస్తారో? వాళ్ళు ఇంకెవరికైనా ఇచ్చుకుంటే ఏదన్నా పార్టీలో వేరే ఉపయోగాలు ఉంటాయి కదా. కాబట్టి ఆమెకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకి రాజకీయ భవిష్యత్తు అనేది జీరో. ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకు లేదంటారా? ఆమె వైసీపీలోకి ఎలాగూ రారు. ఏదన్నా అద్భుతం జరిగి అన్నా చెల్లెళ్ళు మధ్య సఖ్యత కుదిరితే మనకు చెప్పలేం. ఎందుకంటే ప్రపంచంలో ఇలా అద్భుతాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. తెలుగుదేశంతో కలవలేరు. ఓకేనా? ఇక ఆమె ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ బతకదు. కాంగ్రెస్ పార్టీ రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో మీరు చూడండి, కనీసం ఒక సర్పంచ్ స్థానం కూడా గెలవలేదు, గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు అసలు వైసీపీనే నామినేషన్ వేసే ఛాన్స్ లేదంటున్నారు. ఆయన గుమ్మనూరు జయరాం గుంతకల్లు ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మొన్న? వైసీపీ వాళ్ళు నామినేషన్లు వేస్తే తాట తీస్తూ అంటున్నాడు ఆయన. అంటే వైసీపీకి నామినేషన్ కూడా వేయకుండా ఏకగ్రీవంగా చేసుకునే ఒక ఏర్పాటు టీడీపీలో జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఇంకేం గెలుస్తారు? వైసీపీ అమీ పోరాడే వైసీపీనే రేపు పొద్దున గెలుస్తుందో గెలవదో అనే డౌట్ ఉన్నప్పుడు ఈ అధికార ఒత్తిడిలో ఇంకా కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది? కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేదు కదా. అందుకని ఆ పార్టీకి భవిష్యత్తు లేదు, ఉండే అవకాశం కూడా లేదు. షర్మిల గారు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె అప్పుడే గనక ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టి ఉంటే, అన్నగారు సీఎంగా ఉన్నప్పుడే ఆమెకు కొంత ఏదైనా భవిష్యత్తు ఉండే అవకాశం ఉండేది. ఆమె తెలంగాణలో వచ్చి ఇక్కడ పార్టీ పెట్టడం అనేది బ్లండర్, అది పొలిటికల్ బ్లండర్ అంటారు దాన్ని. కాబట్టి అవన్నీ తప్పులే చేస్తూ వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉన్నప్పుడే నేను ఇట్లా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని చెప్పి ఉంటే ఆమె భవిష్యత్తు ఇంకోలా ఉండేది. ఆ రోజు ఆయనకున్న పలుకుబడికి ఇప్పుడు ఏమి కవిత గారికి ఇచ్చారు కదా, ఎమ్మెల్సీ ఇచ్చారు, ఏమైనా అన్నీ ఇచ్చారు కదా. అట్లా ఆమెకు కూడా ఎమ్మెల్సీనో ఇంక లేకపోతే ఏ రాజ్యసభనో ఇచ్చుండేవాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి ఆమె ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత అన్నగారితోనైనా తాను పాలిటిక్స్లోకి వస్తాను, తనకేదో పదవి కావాలని అడిగారో లేదో మనకు తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆమె ఏం చేయాలి? అక్కడ కాంగ్రెస్లో కూడా బోర్డు ఆమె మీద అసహనాలు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే అసలు ఆ పార్టీకే ఎవరు దిక్కు దివాణం లేదనుకుంటే మళ్ళీ ఆ ఉన్న కాసింత మంది నాయకుల్లో కూడా ఏమేమి వద్దు, ఏముంటే కాంగ్రెస్ బతుకు, ఆమె కాదు ఎవరున్నా కాంగ్రెస్ బతకదు. ఎట్లా బతుకుతుంది? బతికే ఛాన్స్ లేదు. కాకపోతే ఆమె ఎక్కడంటే తెలుగుదేశం ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారు? ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఆమె న్యాయంగా అయితే ఎవరిని విమర్శించాలి? అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమిని విమర్శించాలి. ఎక్కడైనా అధికారమే కదా, అధికార పక్షమే కదా తప్పులు చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆమె ఎంతసేపు జగన్ గారిని విమర్శిస్తుంది. జగన్ అది చేశాడు, జగన్ ఇది చేశాడు.
11 సీట్లకు పరిమితం అయిపోయి ఆయన ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఆయన్ని విమర్శిస్తే ఎట్లా? మీరు తెలుగుదేశంతో కదా మీ యుద్ధము, బీజేపీతో కదా మీ యుద్ధము. తెలుగుదేశం ఈ తప్పులు చేస్తూ ఉంది. మీరు ఏమి తెలుగుదేశానికి ఈ సంవత్సర కాలంలో కూటమికి వ్యతిరేకంగా ఏమి నిరసనలు చేశారు, ఏమి ధర్నాలు చేశారు అంటే నేను చెప్పేది సీరియస్గా. ఊరికే నలుగురితో ప్లకార్డులు పట్టుకొని కూర్చుంటే ధర్నా ఎట్ అవుతుంది? మీరు సీరియస్గా ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు ఈ పథకాలు అందాలి, ఆ పథకాలు అందాలి, ప్రభుత్వం ఈ సంక్షేమం చేయాలి, ప్రభుత్వం ఈ రకమైన అభివృద్ధి చేయాలి, లేదా ప్రభుత్వం ఈ రకమైన తప్పులు చేస్తూ ఉందని ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎప్పుడు నిలదీశారు. ఆమె నిలదీయలేదు. జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమెకి మీడియా అంత పెద్దపీట వేయడానికి కారణం ఏమిటంటే తెలుగుదేశం అనుకూల మీడియాకి వీళ్ళందరికీ కలిసి ఉమ్మడి శత్రువు జగన్ కాబట్టి ఆమె ఏం మాట్లాడినా టాప్లో వచ్చేది. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడినా లోపల పేజీల్లో కూడా సరిగ్గా రాదు. ఎందుకు? ఆమెకు మీడియా ప్రాధాన్యత ఇవ్వడం ఆగిపోయింది. మీడియా ఇవ్వదు, సాక్షి మీడియా ఎలాగో ఇవ్వదు, టీడీపీ అనుకూల మీడియా అసలు పట్టించుకోదు. ఇంకా ఆమె కార్యకలాపాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి ఆమె పొలిటికల్ రాంగ్ స్టెప్స్ వరుసగా వేసేశారు. ఇంకా రాజకీయాల్లో ఉండాలి, ఇంకా రాజకీయాల్లో భవిష్యత్తు ఉండాలి అనుకుంటే ఆమె నిరంతరం ఒక ఫైటర్ లాగా, వాళ్ళ నాన్నలాగా, వాళ్ళ అన్నలాగా ఒక ఫైటర్ లాగా ఉండాలి. ఆమె ఎక్కడ ఫైట్ చేస్తారు? దేనికోసం ఫైట్ చేస్తున్నారు? ఆమె వాళ్ళ నాన్న సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీతోనూ కాంగ్రెస్ పార్టీతోనూ పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ ఆయనకు వ్యతిరేకలే కదా. ఆయన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి సెంట్రల్లో ఎవరిచ్చారు, ఇక్కడ మాత్రం ఎవరిచ్చారు? ఆయన తనకు దానంగా పోరాడి ముఖ్యమంత్రి, నేనే ముఖ్యమంత్రిని, నా ప్లేస్ ముఖ్యమంత్రి ప్లేసు అని ఆయన పాదయాత్ర చేసి పోరాడి తెచ్చుకున్నారు. జగన్ గారిని జైల్లో పెడితే ఈయన సుదీర్ఘంగా పార్టీ కోసం పోరాడి, అంటే ఈమె కూడా షర్మిల గారు కూడా పార్టీ కోసం పనిచేశారు. దాంట్లో కాదనలేము. కానీ వాళ్ళ ఇంట్లో ఆస్తి తగాదాలు ఉంటే వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి, కానీ దాన్ని రాజకీయంగా సెటిల్ చేసుకోవాలనుకోవడమే కరెక్ట్ కాదు. ఆయన ఏమిటి అన్నాళ్ళు జైల్లో పెట్టి ఆ పార్టీ ఆ ప్రతిపక్షంలో ఉండి రకరకాలుగా వేధింపులకు గురై ఏమి జరిగినా సుదీర్ఘమైన పోరాటంతో ముఖ్యమంత్రి అయ్యారు. సరే, 5 ఏళ్ల తర్వాత ఆయన ఎందుకు దిగిపోయారు అనేది వేరే చర్చ. ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఏం చేశారు, ఎందుకు దిగిపోయారు అనేది వేరే చర్చ. కానీ ముఖ్యమంత్రి వరకు రావడానికి కారణం ఏంటి? ఫైటింగ్ నేచర్. ఇక్కడ ఈమె ఎప్పుడు దేనికోసం ఫైట్ చేశారు? మీరు ఆస్తుల కోసం ఫైట్ చేస్తే మిమ్మల్ని రాజకీయాల్లో జనం ఎందుకు నమ్ముతారు? నమ్మరు కదా. నమ్మరు. మీ అన్నగారితో మీరు ఆస్తి తగాదాలు కోర్టుల్లో చూసుకోవాలి, మీ ఇంట్లో చూసుకోవాలి. మీరు ప్రజల్లోకి వచ్చి నేను తేల్చుకుంటా అంటే ప్రజలకి ఏం సంబంధం? మీ ఆస్తుల కూడా ప్రజలకి ఎందుకు సంబంధం? మాకేం సంబంధం? అంతే కదా అంటారు ప్రజలు. కాబట్టి వరుసగా పొలిటికల్ రాంగ్ స్టెప్స్ వేసేసి ఆమె ఎటు పాలుపోయి కాంగ్రెస్కి రాజీనామా చేసినా కూడా ఎవరు పట్టించుకోరు. ఆమెని ఎందుకు పట్టించుకోరంటే ఆమె రాజీనామా చేసి ఏమిటి ఆ పార్టీకి నష్టం? ఆ పార్టీ ఏదైనా రేపు ఎన్నికల్లో ఏదైనా గెలవబోతుంటే ఈమె వెళితే నష్టం అనుకోవచ్చు. ఏమీ లేదు కదా. జీరోలో ఉన్న వాళ్ళకి ఇంకేం నష్టం ఉంటుంది? ఎందుకంటే -0 ఏముంటుంది? జీరోనే కదా, -0 ఉండదు కదా. కాబట్టి ఆమె రాంగ్ స్టెప్స్ వేసేసారు. ఇంకా ఆమె వెనక్కి తీసుకోలేరు. ఏమన్నా భవిష్యత్తులో ఏదైనా అద్భుతం జరిగితే మనకు తెలియదు. రాహుల్ గాంధీ గారు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారంటారు? అంటే ఆవిడ విషయం ఇక్కడ ఏముంది ఆంధ్రప్రదేశ్లో? దీనివల్ల ఏదో ఉపయోగం ఉంటుంది అని అందరూ అనుకున్నారు. దీన్ని ఏదో కొంచెం లిఫ్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీకి. మళ్ళీ కాంగ్రెస్కి కంచుకోట కదా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్. ఇలాంటి కంచుకోటని పూర్తిగా డెమాలిష్డ్ అనమాట. డెబ్రిస్ అంటారే, శిథిలాలే గెలిపోయింది అది. ఆ శిథిలాల నుంచి మళ్ళీ బిల్డింగ్ కట్టాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు అది. కాబట్టి ఆ పార్టీకి ఎవరిని అధ్యక్షులు పెట్టినా, ఎవరు రాజీనామా చేసినా, ఏం జరిగినా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ బతకదు. ఇప్పుడు సమీప భవిష్యత్తులో అయితే బతకదు. ఏమైనా నేను చెప్పినట్టు అంటే ఒకసారి గుర్రాలు ఎగురుతాయి పైకి, గుర్రం ఎగురవచ్చు అని ఒక సామెత ఉంది. గుర్రం ఎగిరితే మనం చెప్పలేము. అదే అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ దిలీప్. చూశారు కదా, మరో టాపిక్తో కలుద్దాం. చూస్తున్నానండి అవర్ ఛానల్.